హలో అండి, వెల్కమ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. నేను మీ శ్రావణి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ప్లీజ్ సబ్స్క్రైబ్. మన ఛానల్ ఏంటంటే యూనిక్ స్టైల్లో ఇంట్లోనే ఉన్న వాటితో వెరైటీగా ఎలా చేసుకోవాలి. నో ప్రిజర్వేటివ్స్, నో కలర్స్. ఎలాంటి కలర్స్ కానీ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ కలపను. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎంత బాగా చేసుకోవచ్చు. సింపుల్గా కాదు అండ్ ఈజీగా, కానీ ఇంట్లో ఉండాలి, వెరైటీగా ఉండాలి, పిల్లలు తినేలా ఉండాలి. అలా చేస్తానన్నమాట. ఓకేనా. మనం ఇప్పుడు మంచి పులిహోర చేసుకుందాము. ఏంటంటే కరివేపాకు పులిహోర చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చాలా రిచ్ ఐరన్ ఫుడ్ మాత్రం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. డైట్ చేసే వాళ్ళకు కూడా సింపుల్ అండ్ ఈజీగా అరిగిపోతుంది, ఈజీగా ఉంటుంది. కరివేపాకు ఫస్ట్ కడిగి మంచిగా నానబెట్టి ఒక 5 మినిట్స్ కడిగి తీసి పక్కకు పెట్టుకోవాలండి. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసి జీలకర్ర వేసి కొంచెం వేగనివ్వాలి. దాని తర్వాత మనం ఇందాక కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వెల్లుల్లి తురుముకున్నాను నేను, అల్లం కూడా తురుముకున్నాను, అవి 2 వేసాను. కొంచెం ఎండుమిర్చి, ఒక 5 ఎండుమిర్చి, అవి కొంచెం వేగిన తర్వాత శనగపప్పు, కాజు అన్నీ వేసి మంచిగా కలిపేసుకొని కొంచెం రెడ్ కలర్ వచ్చేంత వరకు ఆగాలి. కొంచెం వేగాలన్నమాట. వేగేలోపు శనగపప్పు కొంచెం వేగితే బాగుంటుంది. దాని తర్వాత ఉల్లిపాయలు వేసేసి మంచిగా ఉల్లిపాయలు కూడా బాగా వేగనివ్వాలి. ఇంట్లో కరివేపాకు తినని పిల్లలకు కూడా చాలా ఇష్టంగా, టేస్టీగా, కళ్ళకు కూడా చాలా మంచిదండి. స్పెట్స్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు పిల్లలు ఫోన్లు చూస్తూ. అందుకని మనం కరివేపాకుని ఇలా చేసిస్తే వాళ్ళు తీసి పక్కన పెట్టకుండా హ్యాపీగా తినేస్తారనమాట. మిక్సీ పెట్టేస్తే, ఇది మిక్సీ పట్టడానికి అన్నమాట. మంచిగా కడిగాం కదా కరివేపాకుని, బాగా కడిగేసి దాని తర్వాత ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలి. అంటే కరివేపాకు కొంచెం కలర్ రావాలి, ఆ టెక్స్చర్ కూడా మారాలి. దాని తర్వాత తీసేసి ఇదంతా మిక్సీలో పెట్టేసుకొని గ్రైండ్ చేసుకొని ఉండాలి. అప్పటిలోపు కొంచెం క్యారెట్, క్యాప్సికమ్ చిన్న ముక్కలుగా కట్ చేశాను, కార్న్, తర్వాత కొంచెం ఉల్లిపాయలు అనమాట. అవన్నిటిని మళ్ళీ అదే ప్యాన్లో మనం ఒక 1 స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర వేసుకొని దాని తర్వాత ఉల్లిపాయలు వేసుకొని, ఉల్లిపాయలు కొంచెం వేగాక క్యాప్సికము, క్యారెట్ వేసుకొని క్యాప్సికమ్ని, క్యారెట్ని కొంచెం వేగనివ్వాలి. ఎందుకంటే అవి కొంచెం ఒకవేళ అలాగే తినేవాళ్ళు ఉంటే క్యారెట్ని పైనుంచి కూడా చల్లుకోవచ్చు. లేదు అంటే కొంచెం ఆయిల్లో వేగితే కొంచెం దాని టేస్ట్ మారుతుంది, ఇంకా బాగా టేస్ట్ వస్తుంది అనమాట. కొంచెం వేగాక కార్న్ కూడా ఉడకబెట్టుకున్న కార్న్ని దాంట్లో వేసి మంచిగా కలిపేసి ఈ మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని కూడా వేసి కలిపేయాలన్నమాట. ఈ కార్న్కి, క్యారెట్కి, క్యాప్సికమ్కి చప్పగా ఉండకుండా కొంచెం సాల్ట్ వేసి దాంట్లో కలిపేశాను. కార్న్ కూడా కొంచెం టేస్టీగా తింటూ ఉంటే వస్తుంది కాబట్టి టేస్టీగా ఉంటుంది కొంచెం సాల్ట్ వేస్తే. దాని తర్వాత మనం కరివేపాకు పట్టుకున్నాం కదా పేస్ట్, అదంతా తెచ్చి నేను కొంచెమే అన్నం అనుకున్నాను, అందుకని కొంచెంగా వేసాను, కానీ సరిపోదు. నేను 10 రూపీస్ తెస్తాం కదా, 10 రూపీస్కి కరివేపాకు ఎంత వస్తుంది అంత కరివేపాకు తీసుకున్నాను అనమాట. అది మొత్తం వేసేయచ్చు. ఒక 4 మెంబర్స్కి సరిపోతుంది, చాలా ఈజీగా సరిపోతుంది. ఆ 10 రూపీస్ కరివేపాకు మంచిగా కడిగి తీసుకుంటాం కదా. అన్నంని ఒకవేళ మీరు వేడి అన్నమైనా సరే, లేకపోతే చల్లన్నమైనా సరే మంచిగా పొడిలాడి తీసేసుకొని అన్నంలో మనం చేసుకున్న పేస్ట్లో వేసేసి బాగా కలుపుకొని ఇంకా పైనుంచి మీకు కార్న్ కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. అన్నంని మంచిగా పులిహోర ఎలా వేడి చేసుకుంటాం, చద్దన్నం కూడా వేడి చేసుకుంటాం కదా, అలా మంచిగా వేడిగా ఉండాలన్నమాట. ఉన్న తర్వాత సర్వ్ చేసుకోవడమే. ఇంతే, సింపుల్ అండ్ ఈజీ అండి. ఎంతో ఇష్టంగా తినే కరివేపాకు పులిహోర విత్ కార్న్ చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శ్రావణి రామంజం వ్లాగ్స్. కంపల్సరీ ట్రై చేసి కామెంట్ చేయండి. ఓకేనా. బాయ్.